ఆ! ఈయన ముందర పడ్డదా మూడో స్కామ్. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఈడీ కేసు. లోకాయుక్త ఎఫ్ఐఆర్ ఆధారంగా నమోదు. మూడో స్కామ్లో మనీ లాండరింగ్ అభియోగాలతో సిద్ధరామయ్యకు ఈడీ కేసు నమోదు. ఏది మూడో స్కామ్ అంటే అదే. ఈయన 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 ఆ ల్యాండ్ని ప్రభుత్వానికి అప్పగించి ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళి 4,000 కోట్ల విలువైన భూమి దక్కించుకున్నాడు. తన భార్య పేరు మీద చేసుకున్నారు, పార్వతి పేరు మీద. 14 ఫ్లాట్లు సరెండర్ చేసింది ప్రభుత్వానికి. నిన్న ఏం చేసిండు? ఎంత నమ్మించిండు సిద్ధరామయ్య. ఈయన భూమి ఇచ్చేవారికి అబ్బా ఎంత దానకర్ముడే, ఆయన భూమి ఇస్తాను అనుకున్నారు. అక్కడికి రాని భూమి ఏనో ఇచ్చిండు. ఈయన పెద్ద విలువ లేని భూమిని ఇచ్చిండు ప్రభుత్వానికి. విలువైన భూమిని, అది కూడా అర్బన్ ఏరియాలో, సిటీ ఏరియాలో 4,000 కోట్ల విలువ చేసే భూమిని చక్కగా తెచ్చుకున్నాడు. ఇక దాని దగ్గర నుంచి వచ్చిన డబ్బును మనీ లాండరింగ్ చేసిందని ఓ అభియోగంతో ఆయన మీద ఈడీ కేసు వేసింది. అయితే ఈ ఈడీ కేసు వెనుక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఉన్నారనేది ఒక ప్రధానమైన ఆరోపణ. ఎందుకంటే డికే శివకుమార్ గారు ఎప్పుడైతే మోడీ గారిని కలిసి ఇటు బయటకు వచ్చిండో ఆ తెల్లారే ఆ రాష్ట్ర హైకోర్టు విచారణ జరగవలసిందే అని ఓ ఆర్డర్స్ పాస్ చేసింది. అంతకుముందు ఏం చేసిండు ఇదే సిద్ధరామయ్య గారు? దీన్ని అసలు దీన్ని బయటికి తీసుకొచ్చింది ఏంది? లోకాయుక్తాల్లోని ఒక 2 సభ్యులు తీసుకొచ్చిండు ఈ స్కామ్ను. తీసుకొచ్చి గవర్నర్ గారికి ఇస్తే గవర్నర్ గారు ఏం చేసిండు? దీన్ని విచారణ చేయాలన్నారు. గవర్నర్ గారి విచారణ అడ్డుకోవాలని ఈయన ఏం చేసిండు? హైకోర్టులో రిపిటిషన్ వేసిండు. ఈ రిపిటిషన్ అట్లనే ఆగింది. డికే శివకుమార్ గారు మోడీని కలిసి టచ్లోపు ఈ రిపిటేషన్ కొట్టేసింది. చలో విచారణ జరగవలసిందని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మొత్తానికి అటు కర్ణాటకలో, ఇక్కడ తెలంగాణలో 2 చోట్ల కూడా కాంగ్రెస్ సర్కారు ఉన్నది. 2 చోట్ల కూడా కాంగ్రెస్ సర్కారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇబ్బందుల్లో పడిపోతున్నారు. మరి ప్రభుత్వాలు ఉంటాయా కూలిపోతాయా అనేది ఓ సంవత్సరం దాటితే కానీ చెప్పలేము. సంవత్సరం అయితే 6 నెలలు. మొత్తానికి ఆయన స్కామ్లో ఇరుక్కున్నాడు. ఆయనదేమో మూడో స్కాము. ఇక్కడ మన ముఖ్యమంత్రి గారేమో తన బామ్మార్ది మీద పేరుతోటి అమృత్ స్కామ్లో ఇరుక్కున్నాడు. అక్కడేమో 4,000 కోట్ల స్కాము, ఇక్కడేమో దగ్గర 8,888 కోట్ల స్కాము. దానికి 2 రేట్ల స్కామ్ ఇది. 2 రేట్లు ఎక్కువ స్కామ్ ఇది. కాబట్టి ముఖ్యమంత్రి గారు, అక్కడ ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఓ సంవత్సరం దాటితే ఉంటారా ఊడతారో తెలియదు.